సో జర్నలిస్ట్ మూర్తి అండ్ గౌతమి చౌదరి వాళ్ళిద్దరి మీద కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే ధర్మ మహేష్ ఉన్నాడు కదా, హీరో ధర్మ మహేష్, ఆ మధ్య లాస్ట్ మంత్ అంతా సాగుకొట్టారు కదా, బిగ్ టీవీ, ఆర్టీవీ అండ్ TV5లో కొన్ని రోజులు ఇలా సాగుకొట్టారు కదా. ధర్మ మహేష్తో కొంతమంది డిబేట్లు, గౌతమి చౌదరితో కొంతమంది డిబేట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెట్టి వాళ్ళతో మాట్లాడించి భార్యాభర్తలని ఎలా కలపాలా అని కాకుండా భార్యాభర్తల్ని ఎలా విడదీయాలా, భార్యాభర్తల మధ్య ఎలా పొల్లలు పెట్టాలా, ఎవరిని మనం మీడియా టీఆర్పీల కోసం వ్యూస్ కోసం వాడుకోవాలా అని ఈ దరిద్రగొట్ట ఛానల్స్ అన్నీ కూడా ప్రయత్నించాయి, దరిద్రగొట్ట జర్నలిస్టులు అందరూ కూడా ప్రయత్నించారు. సో ఇది శృతి మించింది, అక్కడ వ్యక్తిగతాల వరకు వెళ్ళారు. ప్రస్తుతానికి ఆయన TV5 CEOగా ఉన్నారు, సో టాప్ పొజిషన్లో ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒక భార్యాభర్తల ప్రైవేట్ లైఫ్లోకి దూరి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఆ భార్యతో కలిసి భర్తని బ్లాక్మెయిల్ చేశారు అనేంత వరకు వెళ్ళింది. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. కోర్టు ఆదేశాలతో కేసు కూడా నమోదైంది. కోర్టులు అలా ఊరికే చెప్పవు కదా కేసులు నమోదు చేయమని. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఆ మేనేజ్మెంట్ కూడా. సో ఇక్కడ మూర్తి గారి గురించి నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోవాలి. కానీ ఎందుకో ఈ గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ విషయాన్ని మాత్రం మూర్తి గారు పర్సనల్గా తీసుకున్నట్టే అనిపించింది. ఆ మధ్య ఆయన చేసిన డిబేట్లు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన చేసిన కొన్ని పోస్టింగ్లు కావచ్చు, ప్లస్ ఆయన మీద ధర్మ మహేష్ చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా మూర్తి గారు ఎంటర్ అయినట్టు, ఇన్వాల్వ్ అయినట్టే కనిపించింది. దాంతో మూర్తి గారిని కూడా లాస్ట్ మంత్ విపరీతంగా ట్రోల్ చేశారు. సో చివరికి ఇప్పుడు మూర్తి మీద అండ్ గౌతమి చౌదరి మీద కేసు నమోదైంది. యాక్చువల్లీ ఇదంతా కూడా బయటకు కనిపించింది. బయటకు తెర వెనుక వ్యవహారాలు చాలానే ఉన్నాయి, తెర వెనుక జరిగిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. మూర్తి గారిని చాలామంది కలిశారు. మూర్తి గారు అండ్ గౌతమి అంటే ఇంకా చెప్పచ్చో లేదో కూడా తెలియదు. అందుకే ఎవరి వ్యక్తిగత జీవితంలోకి కూడా మనం తొంగి చూడకూడదు, మన పరిమితికి మించి వెళ్ళకూడదు.